వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 1995లో ఈ గవర్నెన్స్ అంటే ఈ సేవ మీ సేవలు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న గురువారం రోజు వాట్సాప్ గవర్నెన్స్ని ఐటీ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రారంభించారు. దీని విశిష్టత ఏందంటే, ప్రస్తుతానికి 36 శాఖలు 36 డిపార్ట్మెంట్‌కి సంబంధించిన 161 సేవలు అంటే రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో సినిమా టికెట్లు గానీ, ఇంటి పన్నులు గానియండి, మరి ప్రతిదీ కూడా క్యాస్ట్, ఇన్‌కమ్ ప్రతిదీ వాట్సాప్ నంబర్ ద్వారా మనం అప్లై చేసుకుంటే వాళ్ళు వెరిఫై చేసి మనకి సర్టిఫికెట్‌ను సంబంధిత టైంలో జారీ చేస్తారు. అయితే దీనికి ముఖ్యంగా ఈ లంచాలు కానియండి, ఫేక్ డాక్యుమెంట్లు ఇవ్వటానికి బ్రేక్ వేయటం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సర్టిఫికేట్ మీద కూడా క్యూఆర్ కోడ్‌తోని రిలీజ్ చేస్తారు. మనం ఆ సర్టిఫికేట్‌ను క్యూఆర్ కోడ్ నుంచి తీసుకొని మనం అప్లై చేసుకుంటే, మనం దేనికి సంబంధించి అప్లై చేసుకున్నా వాళ్ళ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే వెంటనే ఈ గవర్నెన్స్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి, ఆ వ్యక్తిదేనా లేకపోతే అది ఫేక్‌దని ఇమ్మీడియేట్‌గా తెలిసిద్ది. గతంలో 1998 డిఎస్సిలో సుమారు 70 మంది దాకా అప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి టీచర్ ఉద్యోగాలు సంపాదించుకుంటే, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దగ్గర దగ్గర 70 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేశారు. ఇప్పుడేందంటే ముందుగానే పట్టుకుంటారనమాట. ఇక కుదరదనమాట. తర్వాత రెండో విడతగా ఏఐ బాట్ మరియు వాయిస్ ద్వారా సేవల్ని దగ్గర దగ్గర 360 సేవల్ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మొత్తంగా 520 పైచిలుకు సేవల్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరి ప్రజలు పొందుతారు. దీనివల్ల ఈ బ్రోకర్ వ్యవస్థ కానియండి, లంచాల వ్యవస్థ కానీ పూర్తిగా రూపుమాపుతారని నేను ఆశిస్తున్నాను. అయితే ఇది ప్రాక్టికల్‌గా ఏమన్నా ఇబ్బందులకు గురవుతుందా? లేకపోతే సాఫీగా జరుగుతుందా? ప్రస్తుతానికి వాట్సాప్ మరియు మెటా వారు కలిసి ఈ ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేస్తున్నారు. దీని గురించి మరికొన్ని విషయాలు మళ్ళీ ఒక వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇలాంటి మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరాలంటే నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఉంటాను.